గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ఓన్లీ నేను 2 ప్రాబ్లమ్స్ చెప్పాను కదా. 2.5లో మనము ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్స్ మాత్రం డిస్కస్ చేసుకుంటున్నాము. అందులో 2 ప్రాబ్లమ్స్ నేను ఎలా చేయాలి అనేది మీకు క్లియర్గా ఎస్టర్డే మీకు ఎక్స్ప్లెయిన్ చేశా కదా. సో వాటిని కంటిన్యూ చేద్దాం ఈరోజు. ఓకేనా చిల్డ్రన్? నౌ లెట్ us start the class. Here next one is 5x plus 2 by 2x plus 3 equal to 12 by 7. Okay na children? 5x plus 2 by 2x plus 3 equal to 12 by 7. Listen children. Here in this problem ఆల్రెడీ సింప్లిఫై చేసే ఇచ్చాడు. ఓకేనా? ఇక్కడ సింప్లిఫై చేసే ఇచ్చాడు, మనం ఏమి ఇంకా సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు. దెన్ వి డైరెక్ట్లీ డూయింగ్ ద క్రాస్ మల్టిప్లికేషన్. Then here the numerator is multiply with denominator, then denominator is multiply with the numerator. 7 into 5x plus 2 equal to 12 into 2x plus 3. Okay na? Then so we eliminate the bracket. Then 7 into 5x, 7 5s are 35x plus 7 2s are 14 equal to 12 2s are 24x plus 12 3s are 36. Okay na? Now వేరియబుల్స్ అన్ని ఒక సైడ్, కాన్స్టెంట్స్ అన్ని అనదర్ సైడ్ తీసుకెళ్దాం. దెన్ 35x minus 24x equal to 36 minus 14. క్లియర్ కదా? ఓకే. హియర్ 35 minus 24, 5 minus 4 1, 3 minus 2 1, 11x equal to 36 minus 14 22. Then x equals 22 by 11. ఈ 11 మనం ఇటువైపు పంపిస్తే బై అవుతుంది. 11 1s are 11, 11 2s are 2. Then x equal to 2. We find out the x value. ఓకేనా? నోట్ చేసుకోండి. Next, x plus 7 by 3x plus 16 equal to 4 by 7. Next exercise amma. Next example. నెక్స్ట్ ఎగ్జాంపుల్ లో మనము దీన్ని కూడా సేమ్ ఇక్కడ సింప్లిఫై చేయాల్సింది ఏం లేదు కాబట్టి we are doing cross multiplication. Then 7 into x plus 7 equal to 4 into 3x plus 16. Okay, we eliminate the bracket. 7 into x, 7x plus 7 7s are 49 equal to 4 into 3x, 12x plus 16 4s are 64. Okay, next 7x minus 12x is equal 64 minus 49. చూడండి అమ్మా, ఇక్కడ నేను వేరియబుల్స్ అన్ని ఒకసారి తీసుకొచ్చాను, కాన్స్టెంట్స్ అన్నిటిని కూడా RHS సైడ్ తీసుకొచ్చుకున్నాను. ఓకే, నెక్స్ట్ 7x minus 12x, బిగ్గర్ నెంబర్ కి మైనస్ ఉంది కదమ్మా, సో వి గెట్ నెగటివ్ ఆన్సర్. దెన్ 7x minus 12x is equal to minus 5x equal to 64 minus 49. How much? 64 minus 49. Here 5, here 14, 14 minus 9 5, 5 minus 4 1, 15. Then x equals 15 by minus 5, 5 1s are 5, 5 3s are 15. Then x is equal to minus 3. We get the answer. Note చేసుకోండి. Okay children, here నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ లో తీసుకుంటే మనకి వర్డ్ ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళిపోయాం కదా. ఈ వర్డ్ ప్రాబ్లమ్స్ మనము వర్డ్ ప్రాబ్లమ్స్ లోకి ఎంటర్ అయ్యే ముందు డిస్కషన్ చేద్దాం.
నెక్స్ట్ ఈ రోజు మనం ఏం చేద్దామంటే 2.5 లో సేమ్ ఇలాంటివే సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ అని ఉన్నాయి కదా, వాటిని సాల్వ్ చేసుకుందాం. చూద్దాం. పేజ్ నెంబర్ 59 దాంట్లో ఫస్ట్ వన్ చూద్దామమ్మా. నెక్స్ట్ solve the following. Put the heading. Solve the following. First one, n by 5 minus 5 by 7 is equal 2 by 3. ఓకేనా? చూడండి, ఇక్కడ minus 5 by 7 అనేది after transposing becomes plus 5 by 7. Then n by 5 equal to 2 by 3 plus 5 by 7. దీని ఇలాగే ఉంచుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ we simplify the RHS side. ఓకేనా? సో RHS side సింప్లిఫై చేసుకుంటే 7 3s are 21. రెండు ప్రైమ్ నెంబర్సే కదా, కాబట్టి డైరెక్ట్ గా మల్టిప్లికేషన్ చేశాను. ఓకే, 3 టేబుల్ లో ఎన్ని టైమ్స్ పోతుంది? 21 7 టైమ్స్. దెన్ 2 into 7 ప్లస్ 5 into 3. 7 టేబుల్ లో 21 3 టైమ్స్ కదా, కాబట్టి 5 into 3. ఓకే, దెన్ 2 7s are 14 ప్లస్ 5 3s are 15 by 21. How much totally? How much? 9. 4 plus 5 9. 1 plus 1 2. 29 by 21. మనకి LHS సైడ్ ఏముంది? n by 5 n by 5 n by 5 అలాగే వస్తుంది. మళ్ళీ n by 5 అనేది కంటిన్యూషన్ గా అలాగే వస్తుంది. దాన్ని మనం సింప్లిఫై చేయలేదు. ఇప్పుడు మనకు కావాల్సిన ఓన్లీ వేరియబులే కదా, వేరియబులే కాబట్టి డివైడెడ్ బై 5 ఏం చేద్దాం? అటువైపు పంపించేద్దాం. దెన్ n is equal 29 by 21 into 5. ఇక్కడ డివైడెడ్ బై లో ఉంది కదా, కాబట్టి అటువైపు వెళ్తే ఏమవుతుంది? ఇంటూ అవుతుంది. ఇక్కడ ఏమీ లేదు అంటే 1 అన్నట్టు. కటింగ్ పోతే కట్ చేసుకోవచ్చు, కటింగ్ పోతే న్యూమరేటర్ తోటి డినామినేటర్ తోటి మల్టిప్లికేషన్ చేసుకోవాలి. కటింగ్ పోయే నెంబర్స్ ఏమైనా ఉన్నాయా? నో. సో 29 by 21 into 29 into 5 by 21 into 1. 29 5s are 5 9s are 45. 5 2s are 10 plus 4 14 by 21. Okay na? Then n is equal to 145 by 21. 3 టేబుల్ లో పోతుందా? పోదు. అంతే, ఇక ఎక్కించుకోండి. నోట్ డౌన్. Second one, x by 3 minus x by 4 is equal 14. RHS సైడ్ లో 14 ఉంది, అలాగే ఉంచుదాం. LHS సైడ్ లో వచ్చేసి x by 3 minus x by 4 ఉంది. ఓకేనా? ఈ రెండు కూడా అన్లైక్ ఫ్రాక్షన్స్ కదా, అన్లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి మనం ఏం చేయాలి? LCM చేయాలి. అప్పుడు ఏం చేయాలి? 4 into x 4x minus 3 into x 3x by 3 4s are 12 is equal to 14. డైరెక్ట్ స్టెప్ వేసానమ్మా నేను. ఓకేనా? ఇక్కడ డినామినేటర్ తోటి ఈ నెంబర్ ని, ఇక్కడ డినామినేటర్ తోటి ఈ నెంబర్ ని మల్టిప్లికేషన్ చేసి డైరెక్ట్ గా డినామినేటర్స్ రెండు కూడా మల్టిప్లికేషన్ చేశాను. ఇప్పుడు 4x నుంచి 3x పోతే ఎంతమ్మా? x by 12 is equal to 14. ఓకే, మనకు కావాల్సిన ఓన్లీ x కదా, అప్పుడేమవుతుంది? ఈ డివైడెడ్ బై 12 అటువైపు వెళ్తే ఇంటూ 12 అవుతుంది. దెన్ 14 12s are here 14 into 12. 2 4s are 8, 2 1s are 2, 1 4s are 8, 1 1s are 1, 6 168. Then x is equal 168. Okay na? Next one, third problem, z by 2 plus z by 3 minus z by 6 is equal to 8.
ఇక్కడ 3 ఫ్రాక్షన్స్ ఉన్నాయి, అందులో 2 ఫ్రాక్షన్స్ ఏమో ఎడిషన్ లో ఉన్నాయి, ఒక 2 ఏమో సబ్ట్రాక్షన్ లో ఉన్నాయి కదా. అప్పుడు ఏం చేయాలి, 3 ప్రాబ్లమ్స్ కి మనము ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం చేసిన తర్వాత ఫస్ట్ 2ని యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకేనా, బాడమస్ రూల్ తెలుసు కదా మనకి, ఫస్ట్ ఎడిషన్ తర్వాతనే సబ్ట్రాక్షన్. క్లియర్ కదా. ఓకే, మనం ఇప్పుడు ఎల్సిఎం చేద్దాం. ఇక్కడ 2, 3, 6 ఈ మూడింటికే కదమ్మా మనం ఎల్సిఎం చేయాల్సింది. ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ 3 నెంబర్స్ కి ఎల్సిఎం చేయాలి. సో ఐ టేకెన్ 2, 2 1s are 2, 3, 2 3s are 6, నెక్స్ట్ 3 1s are 3 1s are 3 1s are, then 2 into 3 is equal to 6. We get LCM is 6. ఓకే, ఇప్పుడు 2 టేబుల్ లో 6 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా, 3 టైమ్స్ కదా. దెన్ 3z ప్లస్ మళ్ళీ ఇక్కడ 3 టేబుల్ లో 6 ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్. దెన్ 2z మైనస్ 6 టేబుల్ లో 6 ఎన్ని టైమ్స్ పోతుంది, 1 టైమ్. దెన్ 1z is equal to 8. ఓకేనా, ఇప్పుడు 3z ప్లస్ 2z హౌ మచ్, 5z మైనస్ z is equal to by 6 is equal to 8. ఇప్పుడు 5z లో నుంచి z పోతే how much, 4z by 6 is equal to 8. After transposing 4z is equal to 8 into 6. ఈ 6 అటువైపు వెళ్తే ఇంటూనే కదా అయ్యేది, డివైడెడ్ బై లో ఉంది కాబట్టి ఇటువైపు వెళ్తే ఇంటూ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకు కావాల్సింది ఓన్లీ z కదా, అప్పుడు ఏమవ్వాలి, 8 into 6 by 4. ఇక్కడ ఇంటూలో ఉంది కదమ్మా 4, ఇటువైపు వస్తే డివైడెడ్ బై అవుతుంది. ఓకే, నెక్స్ట్ 4 1s are 4, 4 2s are 8. Then z is equal to how much, 2 into 6, 2 6s are 12. Therefore z is equal to 12. ఓకేనా, క్లియర్ కదా, నోట్ చేసుకోండి. నెక్స్ట్ 4th one, 2p by 3 minus p by 5 is equal to 11 2 by 3. 11 2 by 3. ఓకే చిల్డ్రన్, ఇక్కడ ఇది ఒక ఫ్రాక్షన్ ఇది ఒక ఫ్రాక్షన్ కదమ్మా. ఇప్పుడు మనము 3 కి 5 కి డైరెక్ట్ గా ఎల్సిఎం కడదాం, ఎందుకంటే రెండు కూడా ప్రైమ్ నెంబర్సే కాబట్టి. 3 into 5 ఏమవుతుంది, 15 అవుతుంది. 3 into 5 15. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 5 తోటి ఈ నెంబర్ ని మల్టిప్లికేషన్ చేసుకోవాలి కదా. 5 into 2p మైనస్ 3 into p ఇజ్ ఈక్వల్స్, ఇక్కడ మనకి మిక్స్డ్ ఉంది కదా, ఆ మిక్స్డ్ ని మనం ఏం చేయాలి, ఇంప్రాపర్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. 11 3s are 33, 33 plus 2 35, 35 by 3. ఓకే, ఇక్కడ బ్రాకెట్ ఉంది కదా, ఆ బ్రాకెట్ ని ఎలిమినేట్ చేద్దాం. చేయండి. ఇప్పుడు 5 into 2p 10p, 10p minus 3p by 15 is equal 35 by 3. 10p minus 3p how much, 7p. ఓకేనా, then 7p by 15 is equal 35 by 3. ఓకే, మనం ఇప్పుడు డినామినేటర్ లో ఉన్న నెంబర్ ని అటువైపు ట్రాన్స్పోజ్ చేసుకుందాం. డినామినేటర్ లో ఉన్న నెంబర్ ని ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుందమ్మా, 35 by 3 into 15. ఓకే, ఇప్పుడు మనము 3 టేబుల్ లో క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా, 3 1s are 3 5s are. ఓకే, నెక్స్ట్ లేదు అంటే ఇక్కడే డైరెక్ట్ గా ఎలిమినేట్ చేయకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. చూడండి ఒకసారి, 35 by 3 into 15. ఓకేనా, ఇప్పుడు ఇంటూలో 7 ఉంది కదా, ఈ 7 ని కూడా మనము ట్రాన్స్పోజ్ చేద్దాం. అప్పుడేమవుతుంది, p is equal 35 by 3 into 15 by 7. ఇక్కడ ఇంటూలో ఉంది కదా, ఇటువైపు వస్తే ఏమవుతుంది, డివైడెడ్ బై అవుతుంది, అప్పుడు 7 అవుతుంది. ఓకేనా, ఇప్పుడు కట్ చేసుకోవచ్చు కదా. ఓకే, 7 1s are 7, 7 5s are 35, 3 1s are 3, 3 5s are 15. Then p is equal, remaining numbers are 5 into 5. Then p is equal 5 into 5 is equal to 25. ఓకేనా, క్లియర్ కదా, నోట్ చేసుకోండి. Okay, next to 5th one. What is the 5th one? 9 1 by 4 equal to
y minus 1/3. చూడండి ఇక్కడ 9 1/4. ఫస్ట్ మనం ఇంప్రాపర్ లోకి మార్చుకుందాం. We converted into improper. 9 1/4. How much? 4 9s are 36 plus 1 37/4. 37/4 equal to y minus 1 3s are 3. 3 plus 1 4. 4/3. Okay na? Okay. After transposing minus 4/3 becomes plus 4/3. 37/4. 4/3 is equal to y. Okay. Directly we LCM these two numbers. Then 3 into 37 by 4 into 3 plus 4 into 4 by 3 into 4 is equal to 1. 3 37s are how much? 37 into 3. 3 7s are 21. 3 3s are 9 plus 2 10 11 and 111 by 12 plus 4 4s are 16 by 12 is equal to y. Both are same denominators. Then 12 is equal. The same denominator కాబట్టి direct గా చేశాను is equal to y. Here 111 plus 16. How much? 127. Then y is equal to 127 by 12. కటింగ్ పోతాయమ్మా ఇక్కడ కటింగ్ పోవు కదా. సో అప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళీ మనము మిక్సీలోకి మార్చుకోవాలి. ఎందుకంటే మిక్సీ నెంబర్లో ఇచ్చారు కదా కాబట్టి we converted into mixed problem. Then y is equal 12 10s are 127 by 12. Then we get the answer. Y is equal 10 7 by 12. Okay na children? Okay children, next one, x by 2 minus 4 by 5 plus x by 5 plus 3x by 10 is equal to 1 by 5. చూడండి ఇక్కడ మనకి 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఫస్ట్ వేరియబుల్ ఇస్ x by 2, సెకండ్ వేరియబుల్స్ అంటే 3 టర్మ్స్ ఉన్నాయి. సేమ్ వేరియబులే కాకపోతే 3 టర్మ్స్ ఉన్నాయి. x by 2, x by 5, 3x by 10. 3 terms ఉన్నాయి. Next this one is constant and this one is constant. So we write the constants are one side and variables are another side. Then write the numbers x by 2 plus x by 5 plus 3x by 10 is equal to 1 by 5 after transposing plus 4 by 5. Here both are like fractions. Then we directly addition. Okay. Here this not a like fractions. Now we are doing LCM. Then 2 comma 5 comma 10. Which table? 5 table. 5 2s are 5 1s are 5 2s are. Then I taken 2 table. 2 1s are 1s are 1s are. Then 5 into 2 is equal to 10. Okay. So directly write the LCM 10. How many times goes to 10 into table? 5 times. Then 5 into x 5x plus 5 table ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్ కదా. 2 into x 2x plus 10 table లో 10 లో 1 టైం పోతుంది కాబట్టి 3x అవుతుంది డైరెక్ట్ గా. ఈ స్టెప్ అర్థమైందా? మళ్ళీ ఒకసారి చూడండి. డైరెక్ట్ గా LCM వేసాను ఇక్కడ. అన్నిటికీ మనం మూడింటికి LCM చేస్తే 10 వచ్చింది. ఆ 10 టేబుల్ లో 10 తోటి నేను డైరెక్ట్ గా వేసాను. ఇక్కడ డినామినేటర్ లో ఉన్న నెంబర్ 2 కదా. 2 10 టేబుల్ లో 5 టైమ్స్ పోతుంది కాబట్టి 5 తో మల్టిప్లికేషన్ చేశాను. 5 into x 5x అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 5 10 టేబుల్ లో 2 టైమ్స్ పోతుంది కాబట్టి 2 into x 2x అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 10 టేబుల్ లో 10 టేబుల్ లో 10 1 టైం పోతుంది కాబట్టి 1 into 3x 3x వస్తుంది కాబట్టి 3x అని డైరెక్ట్ గా వేసాను. అర్థమైంది కదా? ఓకే. నెక్స్ట్ ఇక్కడ రెండింటికి LCM సేమ్ కాబట్టి డైరెక్ట్ గా ఒకే LCM 1 plus 4 న్యూమరేటర్ నుండి యాడ్ చేసుకోవాలి కదా. ఓకే. నెక్స్ట్ 5x plus 2x how much? 7x. 7x plus 3x how much? 10x. 10x by 10
is equal 1 plus 4 by 1 plus 4 5, 5 by 5. Okay na? But we find out only x. Then x is equal 5 by 5. ఇక్కడ ఈ 10 by 10 ఉంది కదమ్మా, ఇది ఒక ఫ్రాక్షన్ కదా. ఈ ఫ్రాక్షన్ ని మనము ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది అంటే రెసిప్రోకల్ అవుతుంది. మనం డివిజన్ లో చేసుకుంటాం కదా, అలాగా ఇటువైపు ఉన్నటువంటి ఈ 10 by 10 అనేది ఇటువైపు వస్తే ఏమవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది. రెసిప్రోకల్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది, ఇంటూ 10 by 10. మీకు ఇంకా డౌట్ గా ఉంటే చూడండి, నేను ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ ఇక్కడ 5 by 5 ఉంది కదా, 10x. ఇక్కడ ఇంటూలో ఉన్నటువంటి 10 డివైడెడ్ బై ఉన్న 10 ఇటువైపు వస్తే ఇంటూ 10 అవుతుంది. మళ్ళీ మనకు ఓన్లీ ఎక్సే కావాలి కాబట్టి 5 by 5 ఇలాగే ఉంచుకొని ఈ 10 ఇటువైపు పంపిస్తే ఇది ఇంటూలో ఉంది కాబట్టి ఇటువైపు వస్తే బైలో అవుతుంది. ఓకేనా? ఇందాకట్లాగానే ఇప్పుడు 5 1s 5 2s, దెన్ 5 1s 5 2s, దెన్ 2 1s 2 1s ఈక్వల్ టు x is equal to how much? 1. X is equal to 1. చిల్డ్రన్, ఇప్పుడు నేను మీకు 6 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. 6 ప్రాబ్లమ్స్ ప్లస్ ఇందాక మనం ఎగ్జాంపుల్స్ లో 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. టోటల్లీ 8 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామమ్మా మనము. మీకు అర్థమైంది కదా. సో అర్థమైతే మళ్ళీ మీరు ఏం చేస్తారంటే అవే ప్రాబ్లమ్స్ ని హోంవర్క్ నోట్స్ లో ఎక్కించుకొని మళ్ళీ అవే చేయండి. ఎక్స్ట్రా ఇంకేమి వద్దు. ఎందుకు అంటే ఇవి ప్రాక్టీస్ చేయడం వస్తేనే మనము వర్డ్ ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళగలుగుతాం అన్నమాట. ఇవి రాకుండా వర్డ్ ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళి ఇబ్బంది పడితే సుఖం ఉండదు. కాబట్టి ఈ ఫస్ట్ మనం నేర్చుకునేది క్లారిటీగా పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ నేను ఇప్పుడు ఇచ్చినటువంటి 8 ప్రాబ్లమ్స్ ని మీరు చూసుకున్నారు కదా. ఈ 8 ప్రాబ్లమ్స్ ని మీరు హోంవర్క్ నోట్స్ లోనే నీట్ గా రాసుకొని అవి నాకు హోంవర్క్ చేసి క్లారిటీగా కనిపించేలాగా ఫోటో తీసి నాకు వాట్సాప్ చేయండి. ఆ వాట్సాప్ చేసినటువంటి నెంబర్ ని, ఆ ప్రాబ్లమ్స్ ని అవి రైట్ ఆ రాంగ్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ.